ఆధ్యాత్మిక మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం జీవిత ధ్యేయం అనే పుస్తకంలో మొదటి అధ్యాయం జీవిత ధ్యేయం అనే అధ్యాయంలోని విషయాలు తెలుసుకుందాం. ప్రతి క్షణంలోనూ ఆనందంగా జీవించడమే జీవిత ధ్యేయం. కలిమిలోనైనా లేమిలోనైనా జయంలోనైనా అపజయంలోనైనా మానంలోనైనా అవమానంలోనైనా ఒంటరిగా ఉన్నా సమూహంలో ఉన్నా పుట్టుకలోనైనా మరణంలోనైనా అన్ని పరిస్థితులలోనూ ఆనందంగా జీవించగలగాలి. కలిమిలోనే జయంలోనే మానంలోనే ఆనందం వెతుకుతూ ఉన్నవారికి జీవిత ధ్యేయం అన్నది ఇంకా దక్కలేదన్నమాట. మన ఆనందం ఎంతో ప్రక్కవారి ఆనందమో అంతే ముఖ్యం కావాలి. మన మౌనం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి మౌనము మనకంతే ముఖ్యం కావాలి. మన ఏకాంతం మనకెంత ముఖ్యమో ప్రక్కవారి ఏకాంతము మనకంతే ముఖ్యం కావాలి. ఆ విధంగా జీవించగలగడమే జీవిత ధ్యేయం. దీని పేరే ఆధ్యాత్మిక తత్వం. దిగజారిన ప్రాపంచిక తత్వం అన్నది తనకు మాత్రమే జయాన్ని కోరి ప్రక్కవారి జయాన్ని మట్టుకు కోరదు. దిగజారిన ప్రాపంచిక తత్వం అన్నది తనకు మాత్రమే సుఖాన్ని కోరి ప్రక్కవారి సుఖాన్ని మట్టుకు కోరదు. పరుల హాని మీద ఆధారపడే సుఖం దిగజారిన ప్రాపంచిక తత్వం. పరుల లాభం మీద ఆధారపడే సుఖం దిగజారిన ప్రాపంచిక తత్వం. ఆధ్యాత్మిక అన్నది మాత్రమే దిగజారిన ప్రాపంచిక తత్వానికి దారి చూపేది. అయితే జీవిత ధ్యేయంలో జీవించడం అన్నది జీవితంలో ఒకానొక ప్రధాన భాగం మాత్రమే. రెండవ ప్రధాన భాగం జీవిత కార్యక్రమాన్ని సూచిస్తుంది. ప్రత్యేక వ్యక్తిచే ప్రత్యేకంగా ఎన్నుకోబడిన జీవిత ప్రత్యేక కార్యక్రమం అన్నది జీవితం యొక్క రెండవ ప్రధాన భాగం. ప్రతి వ్యక్తికి విశిష్టత ఉంది. ఆ వ్యక్తి మాత్రమే చేయగల పనులు ఉన్నాయి. పుట్టుక ముందే అవి ప్రణాళికలో ఉంటాయి. కేవలం జీవిత ధ్యేయంలో జీవించడం, కేవలం ఆధ్యాత్మిక తత్వంలో జీవించడం అన్నది పూర్ణ జీవితం అవుతుంది గాని పరిపూర్ణ జీవితం కాజాలదు. అనుక్షణము ఆధ్యాత్మిక తత్వంలో జీవించడంతో పాటు మానవుడు జీవితంలో చేయవలసిన ప్రత్యేక కార్యక్రమాలు తప్పకుండా ఉంటాయి. ఎవరి ప్రత్యేకత విశిష్టతలను వారు ప్రపంచానికి అందించడమే ఆ మిగిలిన కార్యక్రమం. ఉదాహరణకు బిస్మిల్లా ఖాన్ అనుక్షణం ఆనందంగా జీవించడం అనేది ఆయన ఆధ్యాత్మికత. అయితే చక్కని షహనాయి సంగీతాన్ని ప్రపంచానికి అందినేది ఆయన జీవిత ప్రత్యేక కార్యక్రమం. అలాగే గాంధీజీ అనుక్షణం ఆనందంగా జీవించడం అనేది ఆయన ఆధ్యాత్మికత. అయితే విలక్షణ రీతిలో స్వాతంత్రోద్యమ సమరాన్ని సాగించడం అనేది ఆయన జీవిత ప్రత్యేక కార్యక్రమం. అదేవిధంగా మదర్ తెరీసా అనుక్షణం ఆనందంగా జీవించడం అనేది ఆమె ఆధ్యాత్మికత. అయితే చక్కని సహనంతో కరుణతో అనాథలకు వృద్ధులకు రోగులకు విశేష సేవలను అందించడం అన్నది ఆవిడ యొక్క జీవిత ప్రత్యేక కార్యక్రమం. కేవలం ఆనందంగానే జీవిస్తూ మన వంతు విశిష్టత లేకపోతే జీవితానికి పరిపూర్ణత రాజాలదు. జీవిత ధ్యేయం పూర్ణత్వాన్ని, జీవిత కార్యక్రమం పరిపూర్ణత్వాన్ని అందిస్తుంది. జీవిత ధ్యేయం వ్యక్తిగతమైంది. జీవిత ధ్యేయం మనకు మనం ఇచ్చుకునేది. అయితే జీవిత కార్యక్రమం మనకు మనం ఇచ్చుకునేదే కాకుండా అందరికీ ప్రపంచం మొత్తానికి సంబంధించినది కూడా. ఆధ్యాత్మిక లేక జీవిత ధ్యేయం లేదు. ఏదేని రంగంలో ప్రత్యేక కృషి లేక జీవిత విశిష్టత లేదు. ప్రపంచంలో రకరకాల మనుషులున్నారు. 1. బొత్తిగా జీవిత ధ్యేయం బొత్తిగా జీవిత విశిష్టత లేనివారు, వాళ్ళు శైశవాత్మలు. 2. జీవిత ధ్యేయం మృగ్యమైన జీవిత విశిష్టత ఉన్నవారు, ఆర్ధపూర్ణులు వారు. 3. జీవిత ధ్యేయం ఉన్నా జీవిత విశిష్టత లేనివారు
పూర్ణులు. 4. జీవిత ధ్యేయంలోనూ జీవిత విశిష్టతలోనూ విశేషంగా విరాజిల్లుతున్న వారు పరిపూర్ణులు. జీవిత ధ్యేయం అన్నది కేవలం ధ్యానం ద్వారానే సిద్ధిస్తుంది. ఇది మొదటి అధ్యాయం సంపూర్ణం. రెండవ అధ్యాయం ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. మనిషికి 2 రకాల జీవితాలున్నాయి. అవి 1 ప్రాపంచిక జీవితం, 2 ఆధ్యాత్మిక జీవితం. ప్రాపంచిక జీవితం 11 అంశాలతో కూడుకొని ఉంది. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు. ఆధ్యాత్మిక జీవితం 3 అంశాలతో కూడుకొని ఉంది. అవి 1 బుద్ధి, 2 దివ్యచక్షువు, 3 ఆత్మ. ప్రాపంచిక జీవితం బాగుండాలంటే ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి. ఎవరిదైనా ప్రాపంచిక జీవితం బాగుండలేదు అంటే వారి ఆధ్యాత్మిక జీవితం బాగా లేనట్టే. ఆధ్యాత్మిక జీవితం 100కి 100 పాళ్ళు బాగుంటే ప్రాపంచిక జీవితం 100కి 100 పాళ్ళు తనంతట తానే బాగుంటుంది. ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళాలంటే తాబేలు తన కాళ్ళు చేతులు తన తలలోనికి ముడుచుకొని ఉన్నట్లు మన కర్మేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను, మనసును ముడుచుకొని కూర్చోవడాన్నే ధ్యానం అంటాం. ఇంద్రియాల్లో ముఖ్య ఇంద్రియమైన అంతరింద్రియమైన మనస్సును ముడుచుకోవాలంటే దానికి మార్గమే శ్వాస మీద ధ్యాస. ప్రాపంచిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి ఉన్న ఏకైక వారధి ధ్యానం. ఏ పూజ, ఏ వ్రతము, ఏ యాత్ర ఆ వారధి కాజాలదు. రామనామం జపిస్తూ ఉంటే ప్రాపంచికంగా జీవిస్తున్నట్లే లెక్క. తల్లి నామంతో జీవించడం ఎంత ప్రాపంచికమో రామనామంతో జీవించడము అంతే ప్రాపంచికం. తల్లి స్మరణ, భర్త స్మరణ, భార్య స్మరణ, పిల్లల స్మరణ, వీటికి రామస్మరణ, జీసస్ స్మరణ, అల్లా స్మరణకి తేడా ఏమీ లేదు. అన్నీ మనం కాని దాని స్మరణ లే. ఆధ్యాత్మిక జీవితం అంటే ఎవరి స్మరణను వారు చేయడం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మస్మరణ, ఆత్మలో ఆత్మగా ఆత్మ జీవించడం అన్నదే ఆధ్యాత్మిక జీవితం. స్పిరిచువల్ లైఫ్ అంటే నేను అన్న దానితో నేను అన్నది నేనుగా జీవించడం. నేను అన్నది తెలుగు పదం, ఆత్మ అన్నది సంస్కృత పదం. నేను అన్నదే ఆత్మ, ఆత్మ అన్నదే నేను. ఆత్మ అన్నదే సర్వశక్తిమయం, ఆత్మ అన్నదే యుక్తిమయం, ఆత్మ అన్నదే సర్వముక్తిమయం. ఆత్మలో జీవిస్తేనే మనం శక్తివంతులమయ్యేది, ఆత్మతో జీవిస్తేనే యుక్తిమంతులమయ్యేది, ఆత్మతో జీవిస్తేనే మనం ముక్తిమంతులమయ్యేది. ప్రాపంచిక జీవితాలలో ఎన్నెన్నో సమస్యలు, బాధలు, కష్టాలు, అర్థం కానివి, అవగాహనకు అందనివి ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితమే అన్ని సమస్యలకు ఉన్న ఏకైక పరిష్కార మార్గం. ఆధ్యాత్మిక జీవితమే అన్ని ప్రాపంచిక కష్టాలను, ప్రాపంచిక బాధలను తీర్చే ఏకైక మార్గం. ఆధ్యాత్మిక జీవితమే అన్ని ప్రాపంచిక దురవగాహనలను తొలగించే ఏకైక మార్గం. ఆధ్యాత్మిక జీవితం అంటే ధ్యాన జీవితమే. ఆధ్యాత్మికత అంటే ధ్యానమే. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసే. ఆత్మగా ఆత్మతో జీవిస్తున్నప్పుడు, అపారమైన ఆత్మశక్తిని గ్రహించినప్పుడు ఉత్తేజితమయ్యేదే దివ్యచక్షువు. దివ్యచక్షువు అంటే దివికి సంబంధించిన చక్షువు. దివ్యచక్షువుతో సమస్త లోకాలు దర్శించగలం. దివ్యచక్షువు ఉత్తేజితమైన వాళ్ళనే ఋషులు అంటాం. ధ్యానిగా మొదలై యోగిగా ఎదిగి వెంటనే ఋషులుగా మారుతాం. దివ్య చక్షువుతో ఎన్నో గత జన్మల విషయాలు తెలుసుకుంటున్నప్పుడు, మహర్షిగా వెలిగి సృష్టిలోని అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు బ్రహ్మర్షిగా, సిద్ధుడిగా రూపొందుతాం. దివ్యచక్షు ద్వారా బ్రహ్మర్షిత్వము, సిద్ధత్వము వచ్చిన తరువాత ఆ యొక్క దివ్య జ్ఞానము వెలుగులో ప్రాపంచిక జీవితాన్ని
సకల సుఖ సౌఖ్యాలతో, సమయస్ఫూర్తితో, క్షణక్షణ జాగరూకతతో, క్షణక్షణ విచక్షణ జ్ఞానంతో జీవించడాన్నే బుద్ధి కలిగి ఉండటం అంటాం. బుద్ధి కలిగి ఉండటం అన్నది జీవుడి యొక్క పరమోత్కృష్ట దశ. బుద్ధి ఉన్నవాడినే బుద్ధుడు అంటాం. ధ్యాన ప్రసాదం ఆత్మ, ధ్యాన ప్రసాదం దివ్యచక్షువు, దివ్యచక్షువు ప్రసాదం బుద్ధి జ్ఞానం. బుద్ధి ప్రసాదమే సరి అయిన ప్రాపంచిక జీవితం. అందరికీ ధ్యానబోధ చేయడమే ఓ బుద్ధుడి లక్ష్యం. అంతకన్నా వేరే ఏది ఏ బుద్ధుడు చేయడు. అంతకన్నా ఏ బుద్ధుడు చెయ్యగలిగింది, చేయవలసింది ఏదీ లేదు. పిరమిడ్ మాస్టర్లందరూ బుద్ధుళ్ళు. ప్రపంచమంతా బుద్ధులమయం కావాలి. ప్రపంచం యావత్తు బుద్ధిమయం కావాలి. ఇది 2వ అధ్యాయం సంపూర్ణం.